మోడీ మంత్రివర్గానికి సంబంధించి కీలకమైనటువంటిది ప్రచారం నడుస్తోంది. ఎవరికిస్తారు? మోడీనే చెప్పారు కదా! రకరకాల ప్రచారాలు చేస్తారని. ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లయితే దగ్గుబాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రి అవుతారని, వల్లభనేని బాలశౌరి జనసేన తరపు నుంచి సహాయ మంత్రి అవకాశం వస్తుందని, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రి ఇది క్యాబినెట్లో, కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళ క్యాబినెట్ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, కింజారపు రామ్మోహన్ కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ 3 పేర్లు వినబడుతున్నాయి. అంటే ఇటు కమ్మ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ముగ్గురిని పేలం చేస్తూ 3 పేర్లు ఇచ్చారని, ఇందులో ఒకళ్ళ క్యాబినెట్, ఇద్దరికి సహాయ మంత్రులు వస్తాయని, అలాగే వల్లభనేని బాలశౌరికి సహాయ మంత్రి వస్తుందని, పురంధేశ్వరికి సహాయ మంత్రి వస్తుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కి భారీ అవకాశమైనట్టు. ఎందుకంటే 2014-19 మధ్యలో కూడా ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఒక అవకాశం అన్నటువంటిది తక్కువగా ఉన్నటువంటిది. అయితే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కాబట్టి కథ నడిచిపోయింది. తర్వాత 2019 తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్కి సీనే లేకుండా పోయింది జాతీయ స్థాయిలో. ఇప్పుడు 24 తర్వాత ఈ గెలుపుల తర్వాత ఈ స్థాయి అవకాశాలు లభిస్తున్నాయి.